నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శుక్రవారం అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీధర్రెడ్డి, కళారెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయకర్తలతో కలిసి లెక్కల వెంకటరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు అన్నదానం పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు కలియుగ వైకుంఠమైన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో మేము ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాట ప్రకారము రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, వాళ్ళిద్దరికీ కూడా మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా బోర్డు మెంబర్స్ అందరము, సార్ మేము ఈ విధంగా అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం ఏర్పాటు చేస్తాము, దీన్ని ఏంటంటే మేము కంటిన్యూషన్ కొనసాగించేదానికోసం చేస్తామని చెప్పాము. ఈరోజు ఆ మాట ప్రకారము ఈరోజు 5వ శనివారము కలియుగ వైకుంఠమైన ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు 5వ శనివారం రోజు ఉభయదాతలుగా మా బ్రదరు శ్రీధర్రెడ్డి గారు, మా అక్కగారైన తర్వాత శ్రీకళారెడ్డి గారు, వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఈ అన్నదానానికి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థాన బోర్డు మెంబర్స్ అందరి తరపున కూడా శ్రీధర్రెడ్డి గారికి, తర్వాత అదేవిధంగా శ్రీకళారెడ్డి గారికి, ఇద్దరికీ కూడా మా ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ప్రతి శనివారము కూడా అన్నదాన కార్యక్రమం నిర్మాణంగా అదేవిధంగా జరుగుద్ది. అదే ఈ రంగనాథ స్వామి యొక్క పవిత్రతను, తర్వాత ఈ రంగనాథ స్వామి ఇండియాలోనే 2వ శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఈ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలందరూ కూడా తీసుకొని స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా మేము చెప్పుకుంటా పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాహనశాల కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అదేవిధంగా మాకు ప్రధానమైంది ఒక చిన్న సమస్య ఉంది. ఆ ఘాట్ ఒకటి ఉంది రంగనాథ స్వామి దేవస్థానానికి. ఎంతోమంది భక్తులు అక్కడ స్నానం చేసేసి స్వామి యొక్క దర్శనం చేసుకుంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా పోయి పుణ్యం వస్తుందనే ఒక ప్రత్యేకతమైన పవిత్రతమైన ఇది ఉంది. దాదాపు ఇది పురాతన టెంపుల్, 1500 సంవత్సరాల క్రితం కట్టిన పురాతన టెంపుల్. ఈ యొక్క వైకుంఠవాసుడి యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలకి, అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఉభయదాతలు శ్రీధర్రెడ్డి గారికి, శ్రీకళారెడ్డి గారికి మా దేవస్థానం తరపున, అదేవిధంగా మా బోర్డు తరపున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి శనివారము కూడా ఎక్కడా కూడా ఏ ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా మేము చెప్పిన మాట ప్రకారము మా బోర్డు కమిటీ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్క మా యొక్క డోనర్స్ అందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీధరన్నకి, శ్రీకళారెడ్డి గారికి ఇద్దరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మా బోర్డు మెంబర్స్ అందరి తరపున కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మహా మేము ఈ శ్రీకళ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము. మేము బిల్డరము. మేము వచ్చినప్పుడాల నుంచి ఇక్కడ శ్రీకళ అపార్ట్మెంట్స్ కాడికి వచ్చినప్పుడాల నుంచి రంగనాయక స్వామి ఎప్పుడు వస్తూ ఉంటాము. రంగనాయక స్వామికి వీళ్ళ బోర్డు మెంబర్స్ వచ్చినప్పుడాల ఇంతకుముందు అన్నదానం అనేది లేకుండా ఉండింది. 12 గంటలకు అందరూ వెళ్ళిపోతుండేది ఇంతకుముందు. ఇప్పుడు అన్నదానం పెట్టిన తర్వాత ప్రతి శనివారం వేల మంది ఈ లెక్కల వెంకారెడ్డి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి శనివారం ఉభయదాతలుగా అందరూ వచ్చి రంగనాయక స్వామి టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామి నెల్లూరులో ప్రధానమైన గుడి అండి ఇది. ఈ గుడిలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కొత్తగా ఏర్పడిన ధర్మకర్త మండలి తరఫున ఈరోజు ఇక్కడ శనివారం
అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఇది 5వ శనివారం దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు ఉభయదాతలకు మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులకు మా ధర్మకర్తరి మండలి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా ధర్మకర్తలి మండలి మెంబర్స్కి, చైర్మన్ గారికి, ఈవో గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ గుడిలో ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా మా చైర్మన్ లెక్కల వెంకారెడ్డి గారికి మా ధర్మకర్తల మండలి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.